ఆ రోజు కూడా మేమందరం కూడా చూసాం అసెంబ్లీలో 2021 జూన్ అన్నాడు, 2021 డిసెంబర్ అన్నాడు, 2022 జూన్ అన్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని 3 తేదీలు చెప్పి ఆఖరికి ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు. పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2021, 2022 అని 3 తేదీలు ఏదైతే చెప్పారో అప్పటికే 2020 ఆగస్టుకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయినటువంటి స్థితి. అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రులు, ఇటువంటి మంత్రుల పాలన పాపం ఫలితంగానే మరి ఈరోజు ఇటువంటి దుస్థితి వీటిని అన్నిటి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి.